ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్ గడువు ముగిసింది. హైదరాబాద్ పరిధిలో 2 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 165 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఇవాళ రాత్రి 12 గంటల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ పథకంపై హైకోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పథకం గడువు ముగిసింది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కోసం ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 2,07,496 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో ఎల్ఆర్ఎస్ కు 71,632 అప్లికేషన్స్ రాగా బీపీఎస్ కోసం 1,35,864 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా గ్రేటర్ ఖజానాకు ఇప్పటి వరకు 164 కోట్ల 79,41,000 ఆదాయం వచ్చింది. అయితే గతంలో పెండింగ్ లో ఉన్న అప్లికేషన్స్ కూడా ఈసారి అధికారులు పరిశీలించనున్నారు. ఇక అప్లికేషన్స్ ను వేగంగా పరిశీలించి ఏడాదిలోనే పూర్తి స్థాయిలో అందరికీ రెగ్యులరైజేషన్ చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉంది. అక్రమ భవనాలు క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వమే ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో యథేచ్ఛగా కొత్త బిల్డింగ్స్ పుట్టుకొస్తున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టును ఆశ్రయించింది. సర్కార్ జీవో 146, 152లను కొట్టివేసి అక్రమ నిర్మాణాలను కూల్చే విధంగా ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. దాంతో తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా అక్రమ నిర్మాణాల రెగ్యులరైజేషన్ నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వుల్లో జీహెచ్ఎంసీకి ఆదేశాలిచ్చింది. అప్లికేషన్స్ తీసుకునే వెసులుబాటు మాత్రం కల్పించింది. సిటీలో అక్రమ లేఅవుట్లు నిర్మాణాల ద్వారా గ్రేటర్ కార్పొరేషన్ కు భారీ ఆదాయం జమకానుంది. గతేడాది బడ్జెట్ లో ఈ పథకాల ద్వారా 800 కోట్ల రాబడి ఉంటుందని జీహెచ్ఎంసీ అంచనా వేసింది. అయితే వచ్చిన అప్లికేషన్స్ లో ఎన్ని పరిష్కరిస్తారు, ఎన్ని రిజెక్ట్ చేస్తారన్న దానిపై గ్రేటర్ ఆదాయం ఆధారపడనుంది. 1000 కోట్లు ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ సంరక్షణ కోసం ఇలాంటి అక్రమాలకు ఎప్పుడూ ఒకప్పుడు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే విచ్చలవిడిగా నిర్మాణాలు పెరిగిపోయి నగర నిర్మాణం దెబ్బతిని భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయంటున్నారు ఎన్జీఓలు.